ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ వాహన డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ముఖానికి నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాహనాలకు సరిపడా డీజిల్ ఇవ్వాలని కోరారు. 2 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులపై ఏఎంసీ, డీఎంసీ వేధింపులకు గురి చేయడంపై కార్మిక సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల వేధింపులను ప్రశ్నించిన కార్మిక సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపై మండిపడ్డారు. తక్షణమే అధికారులు స్పందించి మున్సిపల్ వాహన డ్రైవర్ల సమస్యలు పరిష్కరించి అక్రమ కేసులు ఎత్తివేయాలని, లేకుంటే సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. ఖమ్మం కార్పొరేషన్లో పనిచేస్తున్న డ్రైవర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు అధికారుల దృష్టికి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తీసుకెళ్తున్నాం. పరిష్కరిస్తారని హామీ ఇస్తారో పరిష్కరించట్లేదు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. అనేక ఇబ్బందులు పడుతూ కూడా వ్యర్థ పదార్థాలని అనేక వాసనలతోటి తీసుకెళ్లి దూర ప్రాంతం డంపింగ్లో పోతున్నారు. ఆ డంపింగ్ దగ్గర ఇబ్బందులు వచ్చి ఇక్కడ శుభ్రం చేయండి అని అడిగితే ఈరోజు అధికారులు డ్రైవర్లను వేధిస్తుంటే కార్మిక సంఘ నాయకులుగా వెళ్ళి వాళ్ళని ఏమన్నది సార్, వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అక్కడున్న డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించమని అడిగితే అది పరిష్కరించకుండా అది అడిగిన కార్మిక నాయకుల మీద కేసులు పెడతామనేది ఖమ్మం కార్పొరేషన్ ఇది మొదటిసారి. కక్షపూరిత వైఖరితో డ్రైవర్లను పిలిచి వారితో షోకాజ్ నోటీసులు ఇచ్చి వారితో వైట్ పేపర్ల మీద సంతకాలు తీసుకునేటటువంటి చర్య నిన్న చేసిన విషయంలో భాగంగా కార్మిక నాయకులు మేము వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తే వాళ్ళు పరుష పదజాలంతో ఏఎంసీ, డిఎంసీ మమ్మల్ని బయటికి వెళ్ళమంటాం. మేము శాంతియుతంగా బయటికి రావడం జరిగింది. దానిపై కూడా అక్రమ కేసులు పెట్టించి కార్మిక నాయకుల గొంతు నొక్కాలని చూస్తున్నారు. డ్రైవర్లకు సంబంధించి డంపింగ్ యార్డ్లో వెహికల్స్ అన్లోడ్ చేయడానికి ఆడ సరిపడా ప్లేస్ లేదు. ఆడ క్లీన్ చేయించాల్సిన చెత్తని అధికారులు సకాలంలో చేయించకపోవడం కారణంగా చెత్త పేరుకుపోతా ఉంది అక్కడ. అదేవిధంగా డ్రైవర్లకు ఇవ్వాల్సినటువంటి డీజిల్ కూడా సరిపడా ఇవ్వట్లేదు. ఇన్ని ట్రిప్పులు గారిస్తేనే మీకు డీజిల్ రాస్తామని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇట్లా డ్రైవర్లకి 8 గంటలు పనిచేయాల్సిన డ్రైవర్లు ఇవాళ 12-14 గంటల దాకా పనిచేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని గత 2 రోజులుగా ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన చేసినటువంటి డ్రైవర్ల పట్ల కక్షపూరితంగా ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ డ్రైవర్లను వ్యక్తిగతంగా ఇవాళ బెదిరించేటువంటి పద్ధతిలో మున్సిపల్ ఆఫీస్ పిలిపించుకొని షోకాజ్ నోటీసులు రాసి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని బెదిరించి నిన్న లెటర్లు రాయించుకోవడం జరిగింది బలవంతంగా. అట్లాంటి కార్యక్రమాన్ని కార్మిక సంఘ నాయకులంగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి నిన్న మేము అడిగినందుకు నాయకుల మీద ఇలా అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. నిన్న ఇట్లాంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లని ఉద్యోగాల నుంచి తొలగించాలనో లేకపోతే మీరెందుకు దీంట్లో పాల్గొన్నారో లెటర్ రాసివ్వండి అని చెప్పి సంజాయిషి అడుగుతా ఉంటే ఇది సరైన పద్ధతి కాదని అడిగినందుకు కార్మిక సంఘ నాయకుల మీద, ఐఎన్టీసీ, సిఐటి నాయకుల మీద నిన్న కేసులు బనాయించడం జరిగింది. ఇవాళ మున్సిపాలిటీలో ఏఎంసీ గారు కానీ, మా డిప్యూటీ కమిషనర్ కానీ ఇవాళ జవాన్ల మీద వేధింపులు చేస్తున్నారు, వర్కర్ల మీద వేధింపులు చేస్తున్నారు. సెలవులు లేవు, ఆదివారాలు సెలవులు లేవు, పండగ సెలవులు లేవు. ఇష్టాల రీతికి ఇవాళ బానిసల్లాగా కార్మికుల్ని ట్రీట్ చేస్తున్న పరిస్థితి ఉంది.